పొత్తు పెట్టుకోవటం ముస్లింలకు లాభమా నష్టమా? ఈ రాష్ట్రానికి కొట్టిన దరిద్రం ఎప్పుడు పోగొడతారని మేము చూస్తూ ఉన్నామని ఇది చేస్తాం. బీజేపీతో జగన్మోహన్ రెడ్డి తెర వెనుక చేతులు కలపటం అనేది మోడీ మీ కాళ్ళ మీద పడి నా కేసులకి మాఫీ చేయించని నాకు జైలుకు పంపించదని అమిత్ షా కాళ్ళ మీద మోడీ కాళ్ళ మీద పడిన ఘనత ఇది. కేంద్రంలో ప్రతి బిల్లుకి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వటాన్ని ఎలా చూడాలి? 22 మంది ఎంపీలు ఎవరికి ఓటేశారు? ఇది ఒక సమాధానం జగన్మోహన్ రెడ్డికి చెప్పి మా ముస్లిం సమాధానం దగ్గర ఓటాడడానికి రమ్మని చెప్పండి. ముస్లిమ్స్కి ప్రమాదకరమైన పార్టీ తెలుగుదేశమా వైసీపీనా? మా నెత్తుల మీద చేతులు పెట్టేసి అక్కమ్మలు చెల్లెమ్మలని చెప్పినందుకు మా ప్రాణాలే తీశాడు. మమ్మల్ని మీదే కేసులతో బలి చేశారు. మా బిడ్డల భవిష్యత్తు పాడు చేసేసాడు. ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ ఏదంటారు? 100లో ఒక 5 కేసి 100 మందికి వేస్తామని చెప్పుకున్న రోజు ఈ జగన్మోహన్ రెడ్డిది. నమస్తే తెలుగు వన్. మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి షేక్ ఆయేషా బేగం వచ్చి ఉన్నారు. నమస్కారం బేగం గారు. అస్సలాము అలైకుం. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు, జరుగుతున్న ప్రచారం, దానికి సంబంధించి ముస్లిం సమాజానికి మీరు ఒక స్పష్టత ఏమి ఇస్తారు అనే దానికి సంబంధించి మిమ్మల్ని పిలవటం జరిగింది. ఈ టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ముస్లింలకు లాభమా నష్టమా? మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ కలిసి బీజేపీతో కలవటము నష్టమా లాభం అంటున్నారు. ఎస్, లాభమే. ఎందుకని అడగొచ్చు మీరు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి పడే బాధలు, దళితుల మీద జరిగే దాడులు కానివ్వండి, మైనార్టీల మీద జరిగే దాడులు కానివ్వండి, మీరంతా మీ మీడియా సమక్షంలో జరిగిన విషయమే. ఇటు చూస్తే అబ్దుల్ సలాం కుటుంబానికి ఒక పోలీసు, ఒక ఎస్ఐ, ఒక సిఏ హింసించిన దానికి కుటుంబం బలైపోయారు. అటు చూస్తే మిస్వాక్ పాప, ఈ వైసీపీకు నాయకుడు చెందిన కూతురు 3rd ప్లేస్లో వచ్చింది. ఒక బీద పిల్ల, ముస్లిమ్స్ పిల్ల 1st క్లాస్లో వచ్చిందని మానసికంగా ఆ అమ్మాయి గురి చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇటు చూస్తే దాచపల్లిలో ఒక షైదా అనే ఒక ముస్లిమ్స్ ఒక వృద్ధుడు, తనకి 70 సంవత్సరాలు, ఎవరికి ఓటేస్తావని అడిగితే చంద్రబాబు నాయుడుకు అన్నందుకు అతనికి నడి రోడ్డు మీద కొట్టి చంపారు. అంటే ముస్లిమ్స్ల మీద జరిగిన దాడులు ఎన్నో కళ్ళతో 5 సంవత్సరాల నుంచి చూసినా ఇది మేము ఒకటే అనుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు మోడీతో కలిస్తేనే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎప్పుడు పోగొడతారని మేము చూస్తూ ఉన్నామని ఇది చేసాం. బీజేపీతో జగన్మోహన్ రెడ్డి తెర వెనుక చేతులు కలపటం అనేది ముస్లిం సమాజానికి లాభమా నష్టమా? 5 ఏళ్ళ నుంచి తెర వెనుక కలిపేసి బీజేపీకి ఉన్నారు అంటే మాకు చాలా నష్టాలు జరిగినాయి. ఆయన స్వలోభాల కోసం, ఆయన కేసుల కోసం, ఆయన మీద ఉన్న ఈడీ కేసులు కానివ్వండి, మర్డర్ కేసులు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కేసులు, ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే రోజులు గడుస్తాయి. ఆ కేసులన్నిటికీ మోడీ కాళ్ళ మీద, అమిత్ షా కాళ్ళ మీద పట్టుకొని ఆయన చేసిన పని. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసింది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా 1999లో కూడా మేము బీజేపీతో కలిసే ఉన్నారు బాబు గారు. 2014లో బీజేపీతో కలిసినారు. బీజేపీతో కలిసిన తర్వాత ఏ రోజు కూడా మాకు నష్టం జరగలేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ముస్లిమ్స్లకి లాభమే కూడింది, కానీ నష్టాలు ఎక్కడ జరగలేదు. వీళ్ళంతా కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఒక కొత్త భాష సృష్టించారు. ఒక సోషల్ మీడియాలో ముస్లిం సమాజానికి హల్చల్ చేయడానికి, వాళ్ళ భయప్రాంతాలు చేయడానికి ఏదో పేటీఎం వాళ్ళు ఉన్నారు. ఒక 100 రూపాయలకి 200 రూపాయలకి ఆ ఫోన్లో పెట్టడము, బీజేపీతో కలిశారు బాబు గారు, మనం అందరూ కూడా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు, 4% రిజర్వేషన్ తీసేస్తారు, రకరకాలుగా చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన మనస్తత్వము, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం అందరం మనం కలిసే ఉంటాము. ఈయన ఎన్ని రకాలుగా చేసినా కూడా సుప్రీంకోర్టులో కేసు వేయించింది సొంత నిధులతో చంద్రబాబు నాయుడు గారు. 4% రిజర్వేషన్ తీయటానికి లేదు అని మా ఎన్ఆర్సీ గురించి కూడా పోరాడింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, వీళ్ళు ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారని ముస్లిం సమాజం, ఎస్సీల సమాజం చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కి ప్రమాదకరమైన పార్టీ తెలుగుదేశమా వైసీపీనా? ఈ ప్రమాదకరమైన పార్టీ ఈ 5 ఏళ్ళ నుంచి మా నెత్తుల మీద చేతులు పెట్టేసి
అక్కమ్మలు చెల్లెమ్మలని చెప్పినందుకు తండ్రి చచ్చిపోయిన తర్వాత 10 ఏళ్ళు తిరుగుతున్నాళ్లే, ఒకసారి అవకాశం ఇద్దామని ముస్లిమ్స్లు ఎస్సీలు మేము ఆయనకి అవకాశం ఇస్తే మా ప్రాణాలే తీశాడు. మమ్మల్ని మీదే కేసులతో బలి చేశారు. మా బిడ్డల భవిష్యత్తు పాడు చేసేసాడు. ఇతనికి ఎప్పుడు పంపించాలని ముస్లిమ్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఓటేసి గెలిపించుకోవడానికి ఇంకా 15 రోజులే సమయం ఉందని కూడా ఎదురు చూస్తున్నాము. ఇక్కడ జరిగిన మటర్లు మనం చూసే ఉన్నాము. సొంత బాబాయికి గొడ్డలు పోటేసి గుండెపోటు అని మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కడప. రెండోది, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా మన ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో అల్చరి సృష్టించింది కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ నాన్నగారే. అప్పుడు కూడా బలైపోయింది మా ముస్లిమ్స్ బీదలే. కానీ ఎప్పుడైనా వీళ్ళు ఏ రకంగా చేసినా కూడా ముస్లిమ్స్ బీదలే ఇలా బలైపోతున్నారు. ఇంకొక విషయం అండి, ఈయన గురించి చరిత్ర చెప్పాలంటే మేం కాదు, తన రక్తంలో పంచుకు పుట్టిన చెల్లెలే బహిరంగంగా సభల్లో చెప్తుందంటే ఇలా మా ముస్లిమ్స్ కానివ్వండి, మన ఎస్సీలు కానివ్వండి ఎదురు చూస్తున్నారు. అంటే ఇట్లాంటి మనిషికి మనం గెలిపించుకున్నామా, ఇట్లాంటి మనిషి మేము ఏ రకంగా సీఎం చేసుకున్నామని ఇలా బాధపడుతున్నారు. ఈ బాధ కూడా 15 రోజుల్లో తీయటానికి సిద్ధంగా ఉన్నాం. ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ ఏదంటారు? తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ బీదలకి పెళ్లి చేసుకుంటానికి 50,000 రూపాయలు ఉన్నా కూడా ఒక బీదరు కుటుంబం పెళ్లి చేసుకుంటారని దుల్హన్ పథకం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇలా మన పండగ చేసుకోవడానికి బీద కుటుంబంలో ₹1, ₹100, ₹200 లేని పరిస్థితులు బీద వాళ్ళు ఉంటే రంజాన్ తోఫా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. కుటుంబంలో ఇలా బిడ్డలు ఎక్కువ ఉంటారు ముస్లిమ్స్ కుటుంబంలో, వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో చదువుకోవాలంటే విదేశాలు పంపించడానికి 15 లక్షల రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మైనార్టీ సంక్షేమ పథకాల గురించి చిన్న మేమేమైనా చిల్లర కొట్లు పెట్టుకొని ఇళ్లలో ఏదైనా బడ్డీ కొట్లు కానివ్వండి, శారీస్లు అమ్ముకొని ఏ సంథింగ్ చేసినా కూడా ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఇలా మైనార్టీ కార్పొరేషన్లో డబ్బులు కూడా లోన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. అంతకు తప్ప 5 ఏళ్ల నుంచి మైనారిటీలకి ఇంత పథకాలు కానీ ఏదైనా కూడా జరిగిన అమ్మఒడి 15,000 ఏదో 13,000 ఏదో అన్నారు. ఎవరికి వేశారు? మా ఇంట్లో 4 పిల్లలు, నాకు ఒక బాబు కూడా మాకు రాలేదు. అంటే 100లో ఒక 5గురికి వేసి 100 మందికి వేసామని చెప్పుకున్న రోజు ఈ జగన్మోహన్ రెడ్డిది. మేము తెలుగుదేశం పార్టీలో ముస్లిం సమాజం అంతా కూడా లాభం పొందింది. కేంద్రంలో ప్రతి బిల్లుకి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వటాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏం చెప్పాడు? బీజేపీకి మెడలు వంచేసి నేను అన్నీ కూడా సపరేట్గా మీకు అన్ని నిధులన్నీ తీసుకొస్తారని చెప్పిన మాట ఆయన నిధులు అక్కడ కాదు, మోడీ మీ కాళ్ళ మీద పడి నా కేసులకి మాఫీ చేయించండి, నాకు జైలుకు పంపించదని అమిత్ షా కాళ్ళ మీద, మోడీ కాళ్ళ మీద పడిన ఘనత అయింది. ఏ రోజైనా 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మెడలు వంచి ఏమైనా తెచ్చారా? మా బాడీ మొత్తం వంచేసి అక్కడ ఆయన బాడీ మొత్తం ఆయన కాళ్ళ మీద పెట్టుకున్నారు. ఏ రోజు కూడా ఇంత కూడా ఎన్ఆర్సీ గురించి వచ్చినప్పుడు 22 మంది ఎంపీలు ఎవరికి ఓటేశారు? ఇది ఒక సమాధానం జగన్మోహన్ రెడ్డికి చెప్పి మా ముస్లిం సమాజం దగ్గర ఓటాడడానికి రమ్మని చెప్పండి. ఆ రోజు మా 3 ఎంపీలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఓట్లు లేకుండా బయటికి వచ్చారు. మాకు ఏం జరిగినా పర్వాలేదు, ఎందుకంటే ముస్లిం సమాజం ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించిన మాట. అది ముస్లిమ్స్కు కట్టుబడి ఉన్నది చంద్రబాబు నాయుడు గారే. చివరగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి, ప్రత్యేకించి మహిళలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మేము ఒకటే చెప్తున్నాము అందరికీ, అక్క చెల్లెమ్మలకి అందరికీ, ఆరు బహినో బహాయకు అందరికీ ఒకటే చెప్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మా ముస్లిమ్స్ మన బిడ్డలంతా కూడా విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తారు. మా బిడ్డలంతా కూడా ఒక ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్లు కానీ పెద్ద హోదాలో ఉంటారు. మేమందరం కూడా ఆయన్ని గెలిపించుకుంటానికే ఇవాళ ముస్లిం సమాజం మొత్తం కూడా, ముస్లిమ్స్ మహిళలందరం కూడా ఇలా చంద్రన్నకి ఓటేసి గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడు చదువు మాకు ఇళ్లలో కొంతమంది ముస్లిమ్స్ మాకు చదువు రాదు ఆడబిడ్డలకి. ఆయన 96లో వయోజన విద్యా కార్యక్రమం స్కూల్ అని అర్ధరాత్రి మాకు చదువుల కోసం అని పెట్టిన ఘనత బాబు గారిది. డోకరా గ్రూప్ అంటే నా ఆడబిడ్డలు ఇంట్లోనే ఉంటున్నారు, ముస్లిం సమాజం కూడా 10 మంది కలిసి కూర్చొని ఒక డోకరా గ్రూపులు పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలు, ముస్లిమ్స్ ఆడబిడ్డలకి ఎన్నో పథకాలు ఆయన చెప్పిన మాట ఎప్పుడు దాటలేదు. ఈరోజు కూడా ముస్లిం మహిళలంతా కూడా మేము ఆయనకే కట్టుబడి ఉన్నాం, ఆయనకే ఓటేసి గెలిపించుకుంటాం.
థ్యాంక్ యూ బేగం గారు, స్టూడియోకి వచ్చి మీ వర్షన్ వివరించినందుకు ధన్యవాదాలు.